హైట్ ఆల్ వీడియో లెవెల్ ముందు చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి 399కి 1 year వ్యాలిడిటీ తెస్తున్నాము. రిపబ్లిక్ ఆఫర్ అనమాట. ఎవరైనా కోర్స్ తీసుకోకపోతే కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇక మెయిన్ టాపిక్ బ్రదర్, మనకు ఎవరైతే ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి వచ్చేసి ప్రజెంట్ అప్లికేషన్ స్టేటస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉందనేది కూడా అప్డేట్ రావడం జరిగింది అనమాట. ఇది ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, వీడియోని చాలామంది చూస్తున్నారని లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన చాలా కొద్దిగా బూస్ట్ అయిపోతున్నాయి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మెయిన్ టాపిక్ అయితే మీరు ముందుగా ఏం చేశారంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ssc.gov.in మీరు టైప్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ని ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ పైన మీకు లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేయండి. వాటిని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ కన్సర్న్ క్యాప్స్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేసి కింద మీరు ఏం చేస్తారంటే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసి ఒకవేళ మీకు యూజర్ ఐడి తెలియకపోతే లేదంటే పాస్వర్డ్ తెలియకపోతే ఇక్కడ పక్కన మీకు ఫర్గాట్ పాస్వర్డ్ అయితే ఉంది, దాన్ని అయితే ఎంటర్ అయితే చేయండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. అయితే మీకు పైన వచ్చేసి మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అంటే మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫాదర్ నేమ్, మీ మొబైల్ నెంబర్ మొత్తం కూడా పైన అయితే మీకు స్క్రోల్ అవుతుంది ఇక్కడ. అండ్ కింద వచ్చేసి మీకు అడ్మిషన్ సర్టిఫికేట్ అయితే ఉంది కదా, ఇక్కడ మీకు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ప్రజెంట్ CGL అయితే ఉంది. ప్రజెంట్ మనకు లింక్ అయితే యాక్టివేట్ అయిందనమాట. ఇక్కడ CGL కాకుండా కానిస్టేబుల్ జీడీ అయితే ఉందన్నమాట. కానిస్టేబుల్ జీడీ అప్లికేషన్ అడ్మిషన్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే దీని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. వాటిని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి చెక్ స్టేటస్ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఇక్కడ ముందుగా ఎగ్జామినేషన్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనం కానిస్టేబుల్ జీడీ కాబట్టి అప్లై చేసింది. ఇక్కడ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అయితే ఉంటుంది. మీరు వాటిని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు వాటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందనే మనకు ఒకటి వచ్చేసి ఎగ్జామినేషన్ ఇయర్ అయితే ఉంటుంది. అంటే మనకు నోటిఫికేషన్ వచ్చేసి 2024, 2025, 2026 అని అడుగుతుంది. మనకి ప్రతి ఒక్కరు కూడా 2025 నోటిఫికేషన్ కాబట్టి 2025ని మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు మొత్తం కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాగైతే ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి కానిస్టేబుల్ జీడీ, ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2025. ఇక్కడ మీకు చెక్ స్టేటస్ అయితే ఉంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు వాటిని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 17వ మీకు ఎగ్జామ్ అయితే ఉందన్నమాట మన సబ్స్క్రైబర్కి. ఇక నెక్స్ట్ షిఫ్ట్ వచ్చేసి షిఫ్ట్ 3 అయితే ఎగ్జామ్ అయితే ఉంది. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 3 గంటల నుంచి మీకు ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ స్టేటస్ చూసుకుంటే అప్లికేషన్ యాక్సెప్టెడ్ అయితే ఉంది. ఎవరికైతే ఈ విధంగా అప్లికేషన్ యాక్సెప్టెడ్ అయితే ఉందో వాళ్ళకి అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ఒకవేళ ఇక్కడ అప్లికేషన్ యాక్సెప్టెడ్ అని లేకుండా రిజెక్టెడ్ ఉందంటే కన్నా ఎందుకు రిజెక్ట్ అయ్యింది ఏంటని కింద అయితే మీకు మెన్షన్ చేసి ఉంటాడు, ఒకసారి చూసుకోండి. అయితే బ్రదర్ ఎవరికైతే ఫిబ్రవరి 4వ తేదీన ఎగ్జామ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ మళ్ళీ కింద వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు సెంటర్ ఎక్కడ పడింది అంటే ఫిబ్రవరి 4వ తేదీన ఎవరికైతే ఫస్ట్ డేట్ ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళకు మీకు సెంటర్ కూడా మీకు సిటీ కూడా మీకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి చూసుకోండి. మీకు ఎగ్జాంపుల్ చూస్తున్నాం చూడండి. ఇక్కడ మనకు ప్రజెంట్ ఇది నార్త్ సైడ్ కోల్కతా అయితే ఉందన్నమాట. ఇక్కడ ఈ విధంగా మీరైతే అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకొని మీరు కింద కాంప్లీట్ అయితే చేయండి బ్రదర్, మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేకుండా అనేది. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజెంట్ మనకు సర్వర్ స్లో అయితే ఉంది. మీరు మ్యాక్సిమం ఈ రోజు కాకుండా రేపు కానీ ట్రై చేయండి, రేపన ఓపెన్ అవుతుంది అనమాట. మీరు కూడా కొద్దిగా వెయిట్ చేసి లేదంటే రేపు మార్నింగ్ అయితే మీరైతే అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఎవరికైతే అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందో లేదంటే రిజెక్ట్ అయిందో మీరు కింద కామెంట్ చేయండి, మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందో లేదనేది.